అనగనగా ఒక పెద్ద అడవిలో ఒక భయంకరమైన సింహం ఉండేది. అది చాలా క్రూరంగా ఉండేది. ప్రతిరోజూ అడవిలోని జంతువులను విచక్షణ లేకుండా చంపేది. దీంతో భయపడిన జంతువులన్నీ ఒకరోజు సమావేశమయ్యాయి. ఇలా అయితే మనం అందరం నశిస్తాం అని ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాయి. ప్రతిరోజూ తమలో ఒక జంతువును స్వచ్ఛందంగా సింహానికి ఆహారంగా పంపాలని నిర్ణయించుకున్నాయి. అలా రోజులు గడిచాయి. ఒకరోజు కుందేళ్ల వంతు వచ్చింది. అప్పుడు ఒక ముసలి కానీ తెలివైన కుందేలు ముందుకు వచ్చింది. అది ఉద్దేశపూర్వకంగా ఆలస్యంగా బయలుదేరింది. సాయంత్రం అయ్యాకే సింహం దగ్గరకు చేరుకుంది. ఆలస్యంగా రావడంతో సింహం కోపంతో గర్జించింది. ఎందుకు ఇంత ఆలస్యం? అని అడిగింది. కుందేలు ప్రశాంతంగా ఇలా చెప్పింది. ప్రభూ! మేము 5గురు వస్తుండగా, దారిలో ఇంకో సింహం మమ్మల్ని అడ్డుకుంది. అది మీ అడవికి రాజు నేనే అని చెప్పింది. ఇది విన్న సింహం కోపంతో ఊగిపోయింది. ఆ సింహం ఎక్కడుంది? వెంటనే చూపించు! అని అరిచింది. తెలివైన కుందేలు దానిని ఒక లోతైన బావి దగ్గరకు తీసుకెళ్ళింది. ప్రభూ! అది ఈ బావిలో ఉంది, అని చెప్పింది. సింహం బావిలోకి చూసింది. అందులో తన ప్రతిబింబం కనిపించింది. అది గట్టిగా గర్జించింది. నీటిలోని ప్రతిబింబం కూడా గర్జించింది. కోపంతో అంధుడైన సింహం, ఇదే ఆ దుష్టుడు అని భావించి బావిలోకి దూకింది. లోతైన బావిలో పడిపోయి బయటకు రాలేక చనిపోయింది. ఈ విధంగా తెలివైన కుందేలు తన బుద్ధితో అడవిలోని జంతువులన్నింటినీ కాపాడింది. నీతి: బలానికి మించినది బుద్ధి. గర్వం, కోపం చివరకు నాశనానికే దారితీస్తాయి.